నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం ధర్మం కోసం తిరుపతి ప్రజలకి శిరస్సు వంచి పాదాభివందనం చేసి వేడుకుంటున్నాం మిమ్మల్ని. ఇది మన తిరుమల తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం. మన హిందూ ధర్మం, మన సనాతన ధర్మం కాపాడుకోవడానికి కనీసం ఆ ఏడుకొండల స్వామి కింద బతుకుతున్న ప్రతి ఒక్కరిని నేను వేడుకుంటున్నా. అందుబాటులో ఉన్న వారందరినీ ఒక్కసారి చూడండి. తిరుమల కింద మందు పొందు విందు చేసుకోవడానికి జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నం సాక్షాత్తు జీవో 2000 ఏళ్ళు ఇచ్చేటువంటి జీవో ఏదైతే ఉందో ఏడుకొండల పరిధి, ఆ ఏడుకొండల పరిధిలోనే జరుగుతున్నటువంటి ఈ అరాచకమైనటువంటి కట్టడాల్ని ఆపడం కోసం ప్రతి ఒక్క హిందువు ఒక ఈ సైన్యమై రేపు మేము కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్ డేకి ఇచ్చే కంప్లైంట్లో మీరు కూడా భాగస్వాములు కావాలని వేడుకుంటున్నా. ఈ ఆపడం కోసం ఎటువంటి అనుమతులు లేవు. ఇప్పటి వరకు పంచాయతీ శాఖ వాళ్ళు 3 నోటీసులు ఇచ్చారు దీన్ని ఆపాలని, కానీ వీళ్ళు ఏమాత్రం లెక్క చేయలేదు. తుడా వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చారు దీన్ని ఆపాలని, కానీ వీళ్ళు లెక్క చేయకుండా గతంలో మనం అడిగినప్పుడు కనీసం పిల్లర్లు కూడా లేవు. ఇప్పుడు పిల్లర్లతో పాటు స్లాబ్ కూడా రెడీ అవుతుంది. ఇది ప్రభుత్వానికి వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారా, లేకపోతే హిందువుల్ని నపుంసకులుగా చేసి వీళ్ళు పని చేసుకుంటున్నారా? నిజంగా హిందువులకు కొద్దిగన్న చీము నెత్తురు ఉంటే, మీకు మేము హిందువులం, మేము వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉండాము అనే కొద్దిగన్న మనకు ఇంగిత జ్ఞానం ఉంటే, మన పాదాల వెంకటేశ్వర స్వామి కింద ఈ మందు పొందు విందు కోసం తయారవుతున్నటువంటి ఈ కట్టడాల్ని ఆపడానికి మీకు బాధ్యత లేదా? కేవలం మాకు మాత్రమే ఉందా? అయ్యా, ఎంతోమంది టీటీడీ కింద పనిచేస్తున్నారు. కొన్ని వేల మంది, దాదాపు 30,000 మంది ఎంప్లాయీలు కాంట్రాక్టర్తో పాటు, కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటు ఉన్నారు. ఒక్కసారి 1 గంట మీరు గాన దీని గురించి మాట్లాడితే యావత్ దేశం స్తంభించిపోతుంది. అలాంటి మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు నాకు అర్థం కావడం లేదు. రేపు ఉదయం 10 గంటలకి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాం, ఒక కంప్లైంట్ ఇస్తున్నాం, దీని మీద ఆపాలి, తక్షణమే దీన్ని డెమాలిష్ చేయాలని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాం. రేపు గ్రీవెన్స్ డే కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి ఒక 2 గంటల సమయం మీ ధర్మం కోసం, మన హిందుత్వం కోసం, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను కాపాడుకోవడం కోసం ఒక 2 గంటల సమయం ఇవ్వండి. దయచేసి కలెక్టర్ ఆఫీస్కి అందరూ రండి. ప్రతి ఒక్కరు దీని మీద గ్రీవెన్స్ చేయాలి, ఫిర్యాదు చేద్దాం. ఇది మన తిరుపతి కలెక్టర్కే కాదు, యావత్ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి తెలిసే విధంగా ఈ అక్రమాల్ని, కట్టడాన్ని తెలిసే విధంగా మనం తెలియజేయాలని ప్రతి హిందూ బంధువుని శిరస్సు వంచి మరొకసారి వేడుకుంటున్నా. భారతీయతను కాపాడుకుందాం, మన గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం, హిందువుల ఐక్యతకై కలిసి నడుద్దాం. జై హింద్, గోవిందా గోవిందా.